రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు గుంటూరు నగరంలోని అరండల్పేట పార్క్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోషం. ఇవాళ మీ అందరూ కూడా రావటం, అనేక విషయాలు మీరు ప్రస్తావన చేశారు. తప్పనిసరిగా అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ప్రవచనాలు అవి చేయదు. సో ఆ విధంగా ఒక ప్రయత్నం అయితే ప్రారంభిస్తాం. ఆ విధంగా ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకులు తయారు చేసే పనే మేము ఆ పనే చేయటం. అలాగే నరేంద్ర మోడీ గారు అనేక రకాల విషయాలు, ప్రపంచంలో ఏ నేత కూడా ఇంత విస్తృతంగా ఆలోచన చేసిన వ్యక్తి కాదు. ఆ విధంగా అన్ని విషయాల పరిష్కారం కోసం హోలిస్టిక్ థింకింగ్ అంటారు, అంటే సంపూర్ణంగా ఆలోచన చేసే విధంగా ఒక వ్యక్తి జీవితంలో కావాల్సిన అన్ని విషయాలు, ఒక నగరానికి కావాల్సిన అన్ని అంశాలు, ఆ విధంగా సాచ్యురేషన్ మోడ్లో అంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా అది గ్రౌండ్ చేసే తీరు, అవన్నీ కూడా అద్భుతం. కనుకనే ఆయన ప్రపంచాధినేతగా వచ్చాడు. కనుక ఆయన్ని అనుసరిస్తూ మేము ఆయన్ని ప్రేరణ పొంది మేము పనిచేయాలనుకున్నాం. అందుకే ఈ రోజు చాయ్ పే చర్చ. అంటే చాయ్కి ఆయనకి ఏంటి సంబంధం అని మనందరికీ తెలుసు. ఆయన స్వయంగా చాయ్ని వాళ్ళ అన్నగారు దాన్ని తయారు చేస్తే ట్రైన్స్లోనూ అలాగే ప్లాట్ఫామ్స్ మీద అమ్మిన వ్యక్తి. అంటే ఒక సర్వసాధారణమైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ఏం చేస్తాడు, ఏ పరిస్థితులతో అయితే ఆయన జీవించాడో, నా పరిస్థితులు ఈ దేశ ప్రజలు అనుభవించకూడదని చెప్పి అన్ని యొక్క ఆలోచనలు కూడా దాని ఆలోచన భాగంగానే ఆయన తీసుకొచ్చాడు. ఆ విధంగా ఇవాళ ఆయన ప్రపంచాధినేతగా ప్రపంచం అంతా ఆయన కొనుస్తున్న తీరు. అదే సమయంలో భారతదేశం యొక్క జెండా ఇవాళ ప్రపంచంలో బాగా ఎగురుతున్నది. అందరూ కూడా భారతీయుడని ఫీల్ అవ్వడానికి గర్వపడుతున్నారు. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐఓ అంటారు. అంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాదు, ఎవరైతే ఇక్కడ అనేక శతాబ్దాల క్రితం అక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ లేచి మేము భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్తున్నారు. కనుక అటువంటి ఒక మంచి తరుణం. ఆ సందర్భంలో మీ అందరినీ కలవటం, మీరు చెప్పిన అన్ని విషయాలు, అంటే మన ఈ పార్క్ సంబంధించిన అంశం కానీ, ఇక్కడ వాకింగ్ ట్రాక్ లేదనే అంశం, మనకి బాగా ఆక్సిజన్ స్పేస్ అంటారు, లంగ్ స్పేస్ అంటారు, అది రోజు తగ్గిపోవడానికి కారణం మనం కూడా. సో ఆ విధంగా మన యొక్క ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆ విధంగా అన్యక్రాంతం జరుగుతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడకపోవటం, ఆ విధంగా సిటిజన్స్ ఎక్కడైతే ఎలర్ట్గా ఉంటారో అద్భుతాలు జరుగుతాయి. ఆ విధంగా మన దగ్గర కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. సిటిజన్స్ అందరూ, అంటే అక్కడ ఉండే కాలనీ వాసులందరూ కలిసి ముందుకెళ్తారు. ప్రభుత్వం ఏం చేయాలంటే అవుట్రీచ్, ఆ యొక్క సిటిజన్స్ ఫారమ్స్కి బలం చేకూర్చడం, ఎక్కడైతే కాలనీ సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేయటం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వటం, ఆ విధంగా ఒక ఆదర్శవంతమైన కాలనీస్ ఏవైతున్నాయో ఆ విధంగా తయారు కావాలి. మా ప్రాంతంలో మోడీ కాలనీని తయారు చేసుకున్నారు. చాలా ఆశ్చర్యంగా అక్కడ ఉండే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిసి అందరూ కూడా ఒక కమిటీ వేసుకొని వాడు మోడీ కాలనీ, అంటే మోడీ గారి ఏ ఆలోచన ఉందో అన్నీ అక్కడ ఉండాలని మొత్తం ఎల్ఈడి లైట్స్ వేశారు. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో, ఇప్పుడు అన్ని చోట్ల ఎల్ఈడి లైట్ వచ్చింది. అలాగే స్వచ్ఛ భారత్ అని చెప్పి రోజు వంతల వారీగా ఈరోజు నేను చేయాలి, మొక్కలు నాటి మొక్కలకి నీరేసే పని, ఒక్కొక్క మొక్క ఒకటి దత్తత తీసుకునే విధంగా. అలాగే మొత్తం సీసీ కెమెరాస్, ఇప్పుడు అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆ రోజులు లేవు. అందరూ డబ్బులు వేసుకొని సీసీ కెమెరాస్ పెట్టుకోవటం, ప్రతి ఇల్లు తప్పనిసరిగా రీసైక్లింగ్ వాటర్ చేయాలి, అలాగే ఈ యొక్క వేస్ట్ సెగ్రిగేషన్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా అనేక రకాల విషయాలు ఒక్కొక్కటి ఆశ్చర్యపోతాం. మనం ఆలోచన చేయకుండా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రతి మోడీ గారు మనకి ఒక స్కీమ్ తెచ్చారు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన. అందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆ కాలనీలో, ఆ మోడీ కాలనీకి సంబంధించిన ఆఫీస్ పెట్టి ఈ పథకాలని అందరూ కూడా అక్కడికి చేరే విధంగా, ఆ విధంగా ఒక మంచి ఆదర్శవంతమైన కాలనీలు ఆయన ఇన్స్పైర్ చేసి తీసుకొచ్చారు. తప్పనిసరిగా గుంటూరులో ఇప్పటికీ కొన్ని ఉంటాయి, కొన్ని కాలనీస్ ఆ విధంగా మారాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకోటి జిన్నా టవర్ విషయం మాట్లాడారు. తప్పనిసరిగా ఈ దేశంలో ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా మారకుండా ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా, ముఖ్యంగా గుంటూరులో కూడా మనకు సాధారణంగా ఎవరైనా మన ఇంటిపై దోపిడీ చేసి మనని ఆక్రమించుకొని తన పేరు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇల్లు ఖాళీ చేసి మనకు అప్పచెప్పిన తర్వాత మనని ఎవరైతే దురాక్రమణ చేశారో, మనని బానిసగా చేశారో వాడి పేరు పెట్టుకొని విర్రవీగే జాతి ప్రపంచంలో ఏదీ లేదు. దురదృష్టం ఏంటంటే మనం ఆ పేరే పెట్టుకొని మనం ప్రయత్నం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. తప్పనిసరిగా ఈ యొక్క అమృత కాలంలో ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో వాటి రూపం మారే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. మీరందరూ చూశారు, మన ఇండియా గేట్ దగ్గర ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహ స్థాపన ఎక్కడ జరిగింది, ప్రిన్స్ చార్లెస్ సంబంధించిన విగ్రహం ఉంది, తీశారు. దాని తర్వాత అలా ఖాళీగా పెట్టారు. మన స్వతంత్ర సేనాని నేతాజీతో అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ద్వారా మన స్వాభిమాన జాగరణ కార్యక్రమం జరిగింది. చాలా చోట్ల ఒక ప్రయత్నం జరిగింది. ఇంకా చాలా చేయాల్సింది, అనేక రకాల అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇవాళ మనం ఏది మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా ఆ విధంగా వ్యూహాత్మకంగా అందరూ కలిసి అందరి ఆమోదంతో చేయాలని చెప్పి ఏ విధంగా అయితే శ్రీరామ జన్మభూమి యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయటం,
ఒక అద్భుతమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేయడానికి ఏ విధంగా అందరి సహకారం ఒక్కటంటే ఒక్క శాంతి భద్రతలకు సంబంధించి అంశం జరగకుండా ఏ విధంగా అయితే మనం రామ జన్మభూమిని శ్రీరామచంద్రుడిని యొక్క ప్రతిష్ఠ చేసుకున్నామో ఆ విధంగా జరగాలి. ఒక సౌభాతృత్వం దేశవ్యాప్తంగా వ్యాపించే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం అలాగే అనేక విషయాలు. మా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇప్పటికీ మానలే. కింగ్ జార్జ్ గారు వచ్చిన సందర్భంగా పెట్టిన హాస్పిటల్ కట్టిందవరని మనవాళ్లే. బ్రిటిష్ హయాంలో కట్టారు కనుక బ్రిటిష్ వాళ్ళు కట్టారని ఒక ఆలోచన. చాలామంది చెప్తారు విశాఖపట్నంలో 200 సంవత్సరాల పైగా మనకి కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఈ మధ్య 200 years సెలబ్రేషన్ చేసినప్పుడు స్వయంగా మంత్రి స్వయంగా కలెక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారు కాబట్టే ఈ యొక్క కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వాళ్ళ యొక్క నైపుణ్యం వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉందని చెప్పారు. కానీ మీరు గమనిస్తే అది కట్టిన ఇంజనీర్ మనవాడే. అంటే అక్కడ రాసి ఉంది శిలాపలకం. ఓపెన్ చేసింది దానికి సంబంధించిన వైస్రాయ్ ఓపెన్ చేసిన కట్టిన చీఫ్ ఇంజనీర్ అక్కడ రాసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు విశాఖపట్నం సంబంధించి ఏదైతే సముద్ర కెరటాల కారణంగా ఏదైతే సహజంగా ఉండే ఓడరేవు పనిచేయటం లేదంటే ఆయన వచ్చి అక్కడ 2 షిప్పులు బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే 2 షిప్పుల్ని అక్కడ చేసి ఒక బంకర్ కట్టడం జరిగింది. దాని కారణంగా విశాఖపట్నం పోర్ట్ అంత పెరిగింది, షిప్ యార్డ్ పెరిగింది. సో ఆ విధంగా చేసిన వ్యక్తి మనవాడే, కట్టింది మనమే. కానీ ఏంటంటే వాడు ఓపెనింగ్ వాడు చేశాడు, కటింగ్ చేశాడు కనుక వాడి పేరు వస్తుంది. సాధారణంగా శ్రీ చెప్పినట్టే రాళ్ళెత్తిన బోయిలు కాదోయ్, దాని ఎక్కిన పల్లెకెక్కిన వాడెవడో వాడి పేరు చెప్పుకుంటాం. కనుక ఆ యొక్క పరిస్థితి మారాలి, ఆ విధమైన చైతన్యం రావాలి. ఇంకా చాలా దారుణాలు దేశంలో ఇంకా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఒక ప్రయత్నం ప్రారంభించారు. మెల్లగా 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 జరిగి అన్నీ జరుగుతాయి. అన్నీ ఒకే రోజు జరగవు. తప్పనిసరిగా ఆ విధమైన మార్పు వస్తుంది. ప్రజల్లో కూడా ఆ చైతన్యం వచ్చింది. ఇప్పుడు సగర్వంగా ఆన్ స్లీవ్ రాసుకుంటారు. ఇంతకుముందు రాసుకునేవాళ్ళు కాదు, ఇవాళ రాసుకుంటారు అందరూ. ఇవాళ జై శ్రీరామ్ అనేది ఒక జాతీయ నినాదం అయింది. మనందరం అంటున్నాం జై శ్రీరామ్ నాకు ఇష్టం, ఆయనకి అల్లాహ్ అక్బర్ ఇష్టం, ఈయన ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఎవరికి ఏది ఇష్టమో అది చెప్పే హక్కు అందరికీ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి నేను జై శ్రీరామ్ అనను అని చెప్పి చాలామంది అంటారు. మేము కూటమి ఎలక్షన్స్ చాలా చోట్లకి వెళ్తే బాబు ముస్లిమ్స్ ఉన్నారు మాట్లాడొద్దని చెప్పి చెప్తుండేవారు. నేనన్నా ముస్లిమ్స్ ఉంటే క్రిస్టియన్స్ ఉంటే నీ నినాదం ఇవ్వడానికి నీకు భయం ఏంటి? ఇవాళ ఆ జాగరణ వచ్చింది. దేశంలో అంతా కూడా తన యొక్క స్వీయ ప్రకటన చేసే విధంగా ఒక ప్రయత్నం ప్రారంభమైంది. అయితే దీని ప్రకటన ద్వారా ఇంకోళ్ళు భయపెట్టాలి కదా. తప్పనిసరిగా ప్రైజ్ ద లార్డ్ తను అనుకోండి, తను అల్లాహు అక్బర్ అనుకోండి, దానికి ఏమీ అభ్యంతరం లేదు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క నినాదం ఇచ్చుకోండి, స్మరణ చేసుకోండి. రామ్ రామ్ అనేది మన సహజమైన పలకరింపు ఎక్కడ కలిసినా. సో పక్కవాడు ముస్లిం కాబట్టి నేను రామ్ రామ్ అనను అని అంటాడు. నీది నీవు వ్యక్తీకరించు, అతను నిన్ను మాషల్లా అంటాడు. ఆ విధంగా అటువంటి వాతావరణం దేశంలో నిర్మాణం కావాలి. ఇప్పటికీ దేవుడి పైన గొడవలు జరగాల్సిన అవసరం లేదని చెప్పి మనం ఆలోచన చేసి ముందుకెళ్ళి అలా అటువంటి ఒక మంచి సందర్భం దేశంలో రావటం జరిగింది. గుంటూరు సంబంధించిన అనేక విషయాలు తప్పనిసరిగా గుంటూరులో ఉండే సిటిజన్స్ చాలా అలర్ట్గా అవేర్గా అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు. ఆ విధంగా అనేక రకాల పోరాటాలు అందరూ కలిసి నిర్మాణం చేసిన నగరమే గుంటూరు. గుంటూరు గవర్నమెంట్ నిర్మాణం చేయలే, తెలుసా మీకు? విజయవాడ గుంటూరు కేవలం ప్రజలచే నిర్మించబడ్డవి. ఏమి నిర్మించాయంటే మర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే అనేక రకాల సంఘాలు, వైశ్య లేకపోతే ఇంకో సంఘాలు, వాళ్ళు నిర్మించేసిన కమ్యూనిటీ హాల్స్, వాళ్ళు నిర్మించిన హాస్పిటల్స్, వాళ్ళు నిర్మించిన సత్రాలు, వాళ్ళు నిర్మించిన మార్కెట్స్, బస్ స్టాండ్స్, వీటి కారణంగా నగరం పెరిగింది. ఇవాళ అవి తగ్గి ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ అవి సంపూర్ణంగా కావు. ఈ పార్కుల నిర్మాణం కూడా ఆ విధంగా జరిగాయి. ఆ విధంగా జరిగే ఒక వ్యవస్థ బాగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది గుంటూరు. కనుక మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. రాబో కాలంలో కూడా మరింతగా కలిసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా మాకు ఆశీర్వదించి మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే కార్యక్రమం చేయమని చెప్పి, అంటే ప్రజల్ని సాధారణ పరిస్థితుల్లో కలవటం, వాళ్ళతో మాట్లాడటం, ప్రపంచంలో జరిగిన పెద్ద పెద్ద పరిణామాలు, ప్రపంచ యుద్ధాలు, అలాగే ప్రపంచంలో గొప్ప గొప్ప మార్పులు కేవలం ఇటువంటి ప్రదేశాల్లో జరిగిన చర్చల కారణంగా జరిగింది. మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం వచ్చింది. పల్నాడు యుద్ధం రావడానికి కారణం ఏంటి? ఒక కోడి పందాల దగ్గర జరిగిన గొడవ కారణంగా జరిగింది. అలాగే మంచి జరిగిన గొడవ జరిగిన అన్నీ కూడా అనౌపచారికంగా అంటే ఇన్ఫార్మల్గా జరిగిన ఆలోచనతోనే వస్తాయి. ఆ విధంగా మేము ఈ యొక్క పర్యటనలో భాగంగా ప్రజల్ని కలిసే ఒక పెద్ద ప్రయత్నం చేయాలని చెప్పి, ఆ విధంగా అందరినీ కలిసి మన ప్రాంతానికి సంబంధించిన ఈ అంశాలని భారతీయ జనతా పార్టీ తీసుకుంటే బాగుంటుంది, ఈ అంశాల గురించి మాట్లాడితే బాగుంటుంది అనే అంశాలతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు అంటే ఏవైతే ఇప్పటికీ పరిష్కారం కాని అంశాలు ఏవైనా ఉంటే
వాటి గురించి మీరు చెప్తే ఆ విషయాలు తెలుసుకోవటం, అలాగే చివరికి తాజా రాజకీయ పరిస్థితి, సో ఆ విధంగా 3 అంశాలతో మీకు సంబంధించిన మీరందరూ కూడా చెప్పాలని, మేము మీ అందరి యొక్క మార్గదర్శనంతో ముందుకెళ్ళాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం పెట్టాం. ఆ విధంగా మనందరం కూడా సరదాగా ఛాయ్ తాగుతూ సరదాగా 4 విషయాలు మీరందరూ చెప్పాలని చెప్పి అనేక మంది పెద్దలు వచ్చారు. ఈ యొక్క పార్క్ సంబంధించి వాకర్స్ కూడా వచ్చారు వాకర్స్ వచ్చారు, అలాగే ఈ కాలనీ వాసులు కూడా వచ్చారు. కనుక మీ అందరూ కూడా మైక్ అవసరం లేదు, ఓకే, మైక్ వస్తే ఫార్మల్ అయిపోద్ది. సో ఇన్ఫార్మల్గా మనందరం కూడా కొంత సంవాదం అంటే మాట్లాడుకోవటం చేద్దాం. సో ఆ విధంగా ఎవరైనా ప్రారంభించవచ్చు, ఏ అంశం గురించి అని చెప్పచ్చు. నేను గుంటూరు సంబంధించిన అంశాల గురించి అడగమన్నా, నేను అంతర్జాతీయ విషయాలన్నీ అడిగాడు, తప్పనిసరిగా వాటికి కూడా సమాధానం చెప్దాం. కానీ మన ప్రాంతానికి సంబంధించిన అంశాలని మాట్లాడితే బాగుంటుంది. అదే తప్పకుండా. ఇవి మన ఆంధ్రప్రదేశ్ పేరేం చేశారు ఇప్పుడు? మన చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పని ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి యోగాంధ్ర అని నామకరణం చేశాడు. అయితే అది సార్థక నామకంగా మారే విధంగా స్వర్ణాంధంగా యోగాంధ్ర ముఖ్యం కనుక ఆ విధంగా దేశంలోనే ఒక హయ్యెస్ట్ ఈ యొక్క యోగాకు సంబంధించిన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ప్రపంచ రికార్డులు 2 బ్రేక్ చేసాం. కనుక ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా యోగని ఇంకో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా అన్ని చోట్ల ఇవాళ స్థానిక అరండల్పేట 5వ లైన్లో రాయల్ టీ కేఫ్ పుండిరి కాక్షయ్య పార్క్ పక్కన ఇవాళ ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ప్రజలతో మమేకమై వాళ్ళ అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. అనేక కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. గుంటూరు సంబంధించిన అనేక సమస్యలు, కొత్తగా నిర్మాణమై ఆర్ఓబి, అలాగే ఈ ప్రాంతంలో లంగ్ స్పేస్ ఏదైతే ఉందో, పార్కులు ఏవైతే ఉందో తగ్గిపోతున్నాయనే తీరు, అలాగే పారిశుద్ధ్యం సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రజలు తెలియజేయడం జరిగింది. అలాగే పార్టీ బలోపేతమే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం కూడా ప్రజలు తెలియజేశారు. తప్పనిసరిగా ప్రజల యొక్క ఆలోచన పద్ధతి ఏదైతుందో, వాళ్ళు ఏ అంశాలు సూచన రూపంలో చెప్పారో వాటన్నిటినీ కూడా అనుసరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పనిసరిగా ఏదైతే అవుట్ రీచ్ కార్యక్రమం ఉందో ఇది మా నేత, మా యొక్క ప్రేరణకర్త నరేంద్ర మోడీ గారు అనుసరించిన అంశమే. ఆ విధంగానే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, అలాగే ప్రచారాలు చేసే సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని అత్యంత సాధారణ వ్యక్తిగా కలిసి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, అనేక అసాధ్యమైన సమస్యల పరిష్కారం ఇటువంటి చిన్న చర్చల ద్వారా అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయటం, ప్రజలతో మమేకమై ముందుకెళ్ళటం అనే ఆలోచనతోనే మేము ముందుకొచ్చాం. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలని కూడా తీసుకొని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే విధంగా, చిట్ట చివరి కార్యకర్త వరకు వెళ్లే విధంగా అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ జెండా, ఇంకో పక్క కూటమి ఎజెండా ఏదైతుందో 2 కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ విధంగా ప్రజలు ఏ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈ కూటమిపై పెట్టారో వాటిని తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అందరికీ నమస్కారం.